ఏంటి అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను చెప్తున్నా అదే లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి. మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా లక్ష్మి. ఇప్పుడు సినిమా డబ్బులు తీసింది నేను, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని. నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ దాకా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ఒక ట్వీట్ కూడా చూసా, ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించమాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దామని ప్రెస్ మీట్. అది మీరు కనుక్కుని చెప్పాలి. ఏదైనా డీల్ చేస్తున్నాడు కొంతమందితో. ఫ్యాన్స్ ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత ఆరోగెన్స్ ఉంది అని దాని గురించి ఏమన్నా నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ సో మెనీ పీపుల్ ఇన్ సోషల్ మీడియా ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వీ వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు. ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉన్న ఉంటే హౌ ఆమ్ ఐ కన్సర్న్ టు ఇట్? నేను ఆయనకి చెప్పిందేంటో తెలియకుండా మేమిద్దరం ఏదో అనుకుని నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాను. చిచి అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్. దట్ వాజ్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాజ్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైంకి. నేనే లేదు, అది వేరే రకంగా ఏదో అనుకుంటే నవ్వారు. అలా అవుతుంది. అదేంటి టాప్ 3 ఫిల్మ్స్ లో ఉంటుంది. సార్ ముందు 2 సినిమాలు వచ్చిన దాంట్లో బోత్ వేర్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ కల్ట్ ఫిల్మ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్డ్ అవుట్ కదా. బోస్ట్ ఆ 2 కల్ట్ ఫిల్మ్స్ వాటితో కంపారిజన్ కాదు. ఇది కమర్షియల్ ఫిలిం, పండగకి వచ్చిన ఒక కమర్షియల్ ఫిలిం. పండగకి వస్తుంది కాబట్టి. ఇప్పుడు సంక్రాంతికి ఈ ప్రాబ్లం అయిపోయింది, థియేటర్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మరి ఫిబ్రవరి 19 మళ్ళీ ఇప్పుడే పీపుల్ మీడియా వాళ్ళు ఒక లెటర్ కూడా పెట్టారు. నాకు Feb 9th ఈగిల్ రవితేజ గారి సినిమా వస్తుంది, టిల్లు ఆపాలన్నారు, నేను ఆపేసాం. అయిపోయింది. తర్వాత ఇంకేంటనేది దట్స్ నాట్ కన్సర్న్. అదిరిపోయింది కదా. సోషల్ మీడియాని కొన్ని వేల రీల్స్ వస్తున్నాయి. సాంగ్ మీరు అనుకుంటే ఇప్పుడు రెస్పాన్స్ గురించి ఒకసారి సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్, అందరూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బాగుంది, సాంగ్ నుంచి సినిమా ఎక్కడ ఆగలేదు, ఎమోషనల్గా బాగుంది, ఆ ఫైట్ పార్ట్ అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్. నిన్న మొన్న ఏదో యూట్యూబ్లో ఏదో ఎవరో నాకు వీడియో షేర్ చేశారు, ఒక 30-40 year old అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్లో. సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఇది రేంజ్ వచ్చింది అని. అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా, దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ల గురించి కానీ, అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ, ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ, తన డబ్బులు తన రిస్క్ కదా, తను చూసుకుంటాడు కదా. మేము అతనికి అడ్వైస్ చేసే పొజిషన్లో మేము ఉండం కదా. అమ్మేసిన తర్వాత సొంత రిలీజ్కి వెళ్తున్నాం అనుకోండి, అవన్నీ మనం చెప్తాం. తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి తనకి మనకన్నా బెటర్గా తెలుస్తుంది కదా. సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇదంతా వదిలేస్తే గుంటూరు కారం వన్ మెన్ షో అనేది మీరు అగ్రీ చేస్తారు?
మ్యామ్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా డాన్సులు చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఎవరు చేయించారు? ఇవన్నీ ఎవరు చేయించారు? తను ముందు ఇవన్నీ చేయించింది త్రివిక్రమ్ గారు కదా. మరి అది ఎప్పుడు టూ మ్యాన్ షోనేనండి. కనిపించింది మహేష్ బాబు గారు. మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి. డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి వస్తే బాగోదు కదా. అని మీరు అడిగిందని చెప్తున్నాను మ్యామ్. హీరో గారు అద్భుతమైన అందంగా ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఇందాక కుమార్ అన్నట్టు పోకిరిలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయించింది ఎవరు? మరి ఇంకా అంతే. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి అది వన్ మ్యాన్ షోనే అంటారు కదా, అంతే. కానీ వెనకాల బ్యాక్ అండ్ చేయించింది అంతా ఎవరు? ఇన్ని బ్యాక్ లాషెస్, ఇన్ని బ్యాక్ స్టాప్స్ తర్వాత మజా వచ్చిందా? ప్రశాంతంగా నిద్రపడతాను చూస్తుంటే మజా వచ్చిందా? బయ్యర్ సేఫ్ అయ్యాను, ఫుల్ అయింది, ఇన్ని థియేటర్లు ఫుల్, ఫస్ట్ షో ఇన్ని థియేటర్లు ఫుల్ ఇవన్నీ చెప్తున్నారు కదా అని బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.